సైతం చేపట్టారు రమణ. మనకి నీటి వనరులు ఉన్నాయి. మన పక్క నుంచే కృష్ణా ఏరు పారుతూ విజయవాడకి కృష్ణానదికి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మన నియోజకవర్గం చుట్టూనే వన్నంటే కట్టలేరు, మునేరు, కృష్ణా ఏరు, 3 ఏరులు మన పక్క నుంచి మన నియోజకవర్గంలో అన్ని పల్లెల్ని కూడా తాక్కుంటూ పక్క నుంచి వెళుతూ కృష్ణా బ్యారేజీ విజయవాడ వరకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే మన పక్కన ఉన్నటువంటి నీరు దిగులో నుంచి వెళ్తుంది. మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం. మనకు త్రాగడానికి నీరు లేదు. సాగు చేసుకోవటానికి వ్యవసాయ భూములకి ఆ నీరు మనకు రావట్లేదు. మన ఎగువనున్నటువంటి ప్రాంతానికి అది మనం పండించుకోగలుగుతా ఉన్నాం. ఈ నీటి వనరులను మనం సద్వినియోగం పెట్టుకుని సాగునీటి కోసం కానీ త్రాగునీటి కోసం కానీ ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు గతంలో మనం చేపట్టినటువంటి పథకాలు కానీ చూసుకున్నట్లయితే అతి స్వల్పం, చాలా తక్కువ అన్నది నేను మీ దృష్టి తీసుకుని వస్తా ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మహనీయులు డాక్టర్ కేఎల్ రావు గారు ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, యూనియన్ పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1970 దశకంలో పుస్తేపల్లి అనేటువంటి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఆ పథక రూపకల్పన తర్వాత పున్నవెల్లి, చెవిటిపల్లి, కునికినపాడు ఇలా కొద్ది పథకాలని, ఒక 3-4 పథకాలని అప్పట్లో ప్రారంభించడం జరిగింది. సాగునీటితో పాటు త్రాగునీటికి కూడా అధిక ప్రాధాన్యమిచ్చి త్రాగునీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రామన్నపేట, చెవిటికల్లు, పల్లగిరి వద్ద మంచినీటి పథకాలు 9 కోట్లతో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలను ఫ్లోరైడ్ బారి నుండి రక్షించారు. శాసనసభ్యునిగా, విద్యాశాఖ మంత్రిగా అనతి కాలంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న రమణ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆయన అధికారంలోకి వచ్చినంత వరకు ఆఫీసుల్లో నిద్రపోతున్న పెండింగ్ ఫైళ్లు చకచకా కదిలాయి. అధికార గణం బాధ్యతాయుతంగా పనిచేసేటట్లు రమణ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతాంగ కష్టాలను తన కష్టాలుగా భావించిన రమణ అనేక రైతాంగ సమస్యలపై గళమెత్తి గర్జించారు. నకిలీ పురుగు మందులు,